ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా త్రిరత్న బుద్ధ విహార్ ఫౌండర్ చైర్మన్ భారత బుద్ధ శాసనవర్ధన కీర్తిశ్రీ వల్లపల్లి సుబ్బరావు గారు మార్గ మధ్యలో ఉన్నారు. నమస్కారం. దానికంటే ఆయన వచ్చే ముందు ఇక్కడ 2 చిత్రపటాలు పెట్టడం జరిగింది. చిత్రపటాలు సోడగిరి చంద్రరావు గారిది, ఆయన సతీమణి చిత్రపటాలకి పూలమాల అలంకరణ జరుగుతుంది. ఈ పూలమాల అలంకరణకి ముందుగా మా త్రిరత్న బుద్ధ విహార్ సెక్రటరీ జనరల్ డిబి లోక్ గారిని సోడగిరి చంద్రరావు గారి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. అనంతరం త్రిరత్న బుద్ధ విహార్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ పెనుమాల చిట్టిబాబు గారిని వచ్చి ఆ శ్రీమతి గారి విగ్రహానికి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. చిట్టిబాబు గారు. దీనికి సోడగిరి చంద్రరావు గారికి వారి సతీమణికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అనంతరం బుద్ధవందనం మా త్రిరత్న బుద్ధ విహార్ సభ్యులు బుద్ధవందనం చేయవలసిందిగా కోరుచున్నాం. రఘుబాబు గారిని లోపలికి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే పినిపే సత్యనారాయణ గారిని రండి. బుద్ధవందనానికి ముందు క్యాండిల్ కార్యక్రమం ముఖ్యంగా ఆ స్నేహితుడు శ్రీ నేలపూడి బాలరాజు అనే ఆయన మన గంగళకూరు అగ్రహారంలో, అంటే మా చిన్నప్పుడు బ్రాహ్మణ అగ్రహారం గంగళకుర్తి గ్రామం. ఆ గంగళకూరులో అందరూ బ్రాహ్మణులే. అటువంటి బ్రాహ్మణుల మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ని విగ్రహ ప్రతిష్ఠించడానికి, అలాగే 1986లో ఆయన వివాహకర్తగా మన డిబి లోక్ గారు, అప్పుడు బివి రమణయ్య గారు, సోడగిరి చంద్రరావు గారు బుద్ధినితో నేను గుర్తుగానే చిన్న యాక్షన్ వేయించాం. అది చంద్రరావు గారి మన బాలరాజు గారి యొక్క వివాహ కార్యక్రమానికి వేసినటువంటి ఆ రోజున రమణయ్య గారు, సోడగిరి చంద్రరావు గారితో బాలరాజు. అంటే అప్పటి నుంచి అంబేద్కరిజాన్ని ఒంటికి పుట్టించుకుని బాలరాజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందిని అంబేద్కరీలుగా తయారు చేసి, మరి గంగళకూరు గ్రామం అంటే అమలాపురంలో శ్రీ డిబి లోక్ గారు, ఎన్ఎం ఋషి గారు, వీళ్ళిద్దరే ఇక్కడ మెయిన్ అంబేద్కరేట్లుగా ఉంటూ, వీళ్ళిద్దరూ కూడా ఔరంగాబాదులో లా చదివి మహారాష్ట్రలో ఉన్నటువంటి అంబేద్కరిజాన్ని ఒంటి పట్టించుకుని మన గ్రామాలకి రమణయ్య గారి సారథ్యంలో వీరందరూ కూడా చక్కగా మరి ప్రతి ఒక్కడికి అంబేద్కరిజాన్ని నేర్పిన వ్యక్తులు వీరిద్దరు. అప్పుడు మా బాలరాజు వారి మిత్రబృందం గంగళకూరులో ఉన్నటువంటి మేము ఆ రోజుల్లో మరి లీబీ లోక్ గారు వస్తున్నారు అంటే సంబరం అన్నమాట. అంబేద్కరిజానికి అంబేద్కర్ బర్త్డేలు చేయడానికి లోక్ గారు వస్తున్నారు, ఆయన్ని 2 ఎడ్ల బండి మీద ఊరేగిద్దామా, గుర్ర బండి మీద ఊరేగిద్దామా అంటూ ఒకసారి అయితే నాకు తెలిసి
గుర్రం బండి ఎక్కించుకుని పూలరథంతో ఆయన్ని ఊరేగించుకుంటూ గంగలకూరు తీసుకెళ్లి అంబేద్కర్ విగ్రహ ప్రదర్శన చేసి మరి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అటువంటి గంగలకూరులో మరి మీ అందరికీ తెలుసు, ప్రిన్సిపల్ జీపీ రమేష్ గారిని బ్రాహ్మణ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన కాలేజీలో చదువుతూ మేము ఆయన ఇంటి ముందు విగ్రహాన్ని స్థాపించడానికి బాలరాజు ఎంతో కృషి చేశాడు. ఈ బాలరాజు మాకు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుడు కావడం వల్ల అంబాజీపేట హాస్టల్లో చదువుకుంటూ అదే రోజుల్లో స్వర్గీయ గంటి మోహన్ చంద్ర బాలయ్య గారు కూడా అక్కడే చదువుకున్నారు. వీళ్ళందరూ ఆయనకి జూనియర్సు. అయితే అక్కడ చదువుకుంటూ గంగలకూరు హాస్టల్లో చదువుకుంటూ ఈ రోజున అంటే 86లో స్వాడగిరి చంద్రరావు గారు కవి గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని అనకాపల్లి నర్సీపట్నంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఆ ట్రైబల్ వెల్ఫేర్ అందరికీ ట్రైబల్ పిల్లలకి అంబేద్కరిజాన్ని బోధిస్తూ తన జీతంలో సగం జీతం అంబేద్కరిజాన్ని ఖర్చు పెడుతూ మరలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనకాపల్లిలో జాయిన్ అయ్యాడు క్యాషియర్గా. అక్కడి నుంచి ఆయన అసలు విజయం ప్రారంభమైంది. అప్పుడు మేమేంటంటే ఇక్కడ 10th క్లాస్ డిగ్రీ చదివిన తర్వాత అనకాపల్లి కాలేజీలో ఎంకామ్ చదువుకోవడానికి మేము వెళ్ళాం. మేము ముగ్గురు బాల్యం మిత్రులం. మా ఫ్రెండ్ సరేల సంజీవరావు గారు అని, హైదరాబాద్లో నరసబాబు అని, నేను ముగ్గురం కూడా బాలరాజు ఎక్కడున్నాడని వెతుక్కున్నాం. అక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ ప్రతి శనివారం సెలవు ఉన్న రోజుల్లో బాలరాజు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. బాలరాజు అనకాపల్లి టౌన్లో గవర్నర్ వీధిలో ఉండేవాడు. అంటే చెప్పడం గొప్ప కాదు కానీ బాలరాజు వంటల్లో దిట్ట. మంచి మంచి మాకు అంటే ఇప్పుడు మనకి ఒక పచ్చి రొయ్యలు తెచ్చి చేయాలంటే ఇంట్లో చాలా అసహించుకుంటాం, ఎందుకంటే ఆ స్మెల్ భరించలేక. అటువంటి రోజుల్లో మాకు పచ్చి రొయ్యలు తెచ్చి అనకాపల్లి సంతలో పచ్చి రొయ్యలు ఫ్రై చేసి మామిడికాయ పచ్చి రొయ్యలు వండి అలాగే చేపలు వండి ప్రతి ఆదివారం శనివారం సెలవు రోజుల్లో మాకు భోజనం పెట్టి మమ్మల్ని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు బాలరాజు. అందుచేత ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నేను భుజాన్ని వేసుకుని చేయడానికి ముఖ్య కారణం. అంటే బాలరాజుతో ఉన్న స్నేహితులు అందరూ కూడా వైజాగ్లో విప్లవ్ గారు అని ఒక ఆయన ఉండేవారు, మీకు అందరికీ తెలుసు. వైజాగ్ విప్లవ్ గారు, ఆ విప్లవ్ గారితో మంచి స్నేహం. అప్పుడే మన గద్దర్తో స్నేహం బాలరాజు, నక్సల్స్ నాయకులతో స్నేహం బాలరాజు. మరి అటువంటి వ్యక్తి ఈవేళ ఏదో నార్మల్గా చదువుకున్నప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన మరి అనకాపల్లిలో నిజంగా జాబ్ చేస్తున్నాడు అంటే పేద విద్యార్థుల్ని ఎంతోమందిని చదివించాడు, చాలామందికి ఫీజులు కట్టాడు, వాళ్ళ అన్నగారి పిల్లల్ని చదివించాడు, అన్నగారి పిల్లలకు ఉద్యోగాలు వేయించాడు. మరి అటువంటి బాలరాజు ఈవేళ అంటే అనకాపల్లిలో ఉండిపోవడం వల్ల మన అమలాపురం ఏరియాలో గంగలకూరు ఏరియాలో ఎవరికి తెలియదు. గంగలకూరు ఏరియా పుట్టిన ఏరియా కాబట్టి వాళ్ళకి తెలుసు, అమలాపురంలో నాలాంటి వాళ్ళకి తప్ప కొందరికే తెలుసు. అటువంటి ఉత్తముడు, మంచివాడు. మరి ఆ బాలరాజు గారి మామగారి యొక్క పుస్తకావిష్కరణ మహాసభ ఈవేళ మనం పెట్టుకున్నాం. మరి ఆ సభకి నేను పిలిచినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన జై భీములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా గురించి కొంత చెప్పుకోవాలి, అది ఆల్రెడీ చెప్పాడు. అంబాజీపేట జిల్లా పరిషత్ హై స్కూల్ హాస్టల్లో ఉండేవాళ్ళం మేము. జిఎంసి బాలయోగి మాకు సీనియర్. 1984వ సంవత్సరంలో పివి రమణయ్య గారు బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. మనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆవరణలో కన్వర్ట్ అయ్యారు. ఆ కన్వర్షన్ ఎవరు చేయించారంటే బదంద ఆనంద కౌశల్యాన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంత్యక్రియలు నిర్వహించినటువంటి బౌద్ధ భిక్షు అయిన బదంద ఆనంద కౌశల్యాన్ వారి ఆధ్వర్యంలో బివి రమణయ్య గారు బౌద్ధ ధర్మంలోనికి
మారిన సందర్భంలో మొట్టమొదటిసారిగా మేము కలుసుకున్నాము, లోక్ గారు మేము. అప్పుడు లోక్ గారు రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు ఆర్పిఐ నాయకులుగా ఎదిగారు. ఇప్పుడు మీ బుద్ధ విహార సెక్రటరీ జనరల్గా ఆయన పదోన్నతి పొందుతూ మీ మధ్యన ఉన్నారు. ఆయన మాకు మిత్రుడు. మా ఊరిలో గంగలపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి చేసినప్పుడు ఒక రిక్షాలో పివి రమణయ్య గారికి ఒకవైపు లోక్ గారు, మరోవైపు ఋషి గారు ఇద్దరు వచ్చి మా ఊరి సభను జరిపించేవారు. అది మా గుర్తు, పివి రమణయ్య గారు లోక్ గారితో. ఇక్కడ కోనసీమ అనగానే మనకి కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. సప్త గోదావరి సౌభాగ్యమెల్ల రూపము కొన్న కోమల రామసీమ మా కోనసీమ. సప్త గోదావరి సౌభాగ్యమెల్ల రూపము కొన్న కోమల రామసీమ మా కోనసీమ అంట డాక్టర్ బోయి భీమన్న. కోటి అందాలు కొలువున్నట్టి సీమ మా పడుగున అందాల హరివిలులా కనిపించే సీమ మా కోనసీమ. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఎటు చూసిన పచ్చని పంట పొలాలు, వాటి మధ్య వింజామరల్లా తలలాడించే కొబ్బరి చెట్లు, కలకలా పారే గోదావరి నది, వాటి నుండి వడివడిగా ప్రవహించే కాలువలు, ఇవన్నీ గుర్తుకొస్తాయి కోనసీమ అంటే. కోనసీమకి రావడానికి ఇదే ప్రత్యేక కారణము. ఇక్కడికి వచ్చిన తర్వాతను ఈ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, లోక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడతామని మన మాజీ మంత్రివర్యులు శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారిని మేము రిక్వెస్ట్ చేసాం ఫోన్ ద్వారానే. మరి వారిని కలియలేదు. ఇక్కడ ఎవరో కూడా నాకు పరిచయం కూడా లేదు. ప్రసాద్, లోక్ గారు తప్ప నాకు ఎవరో పరిచయం లేదు. అందుచేత ఇక్కడ ప్రసాద్ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇక ఈ పుస్తకం గురించి చెప్పాలంటే ఏమిటంటే, పాడగిరి చంద్రారావు గారు చెప్పిన పద్యాలు. ఎవని కరుణ వలన ఈపాటి బ్రతుకైన బ్రతుకుచుంటి నేటి భారతమున, అతడు భీమరావు రామ్జీ అంబేద్కరు నా గుండె నిండ నిండి. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చదువుల సారం నీలా ఎరుగాలని, ధనధాన్యాలు వారిలా ప్రోహు చెయ్యాలని. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కంఠమందు నీవు, కనుల నీవు, కవిత నీవు, కావ్య వస్తువు నీవు, నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే ఏమి చెప్పనయ్య భీమరాయ. ఇట్లా వారి కవిత్వం గురించి చాలా వరకు మనం చెప్పుకోవచ్చును. ఇక ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమంతో మమేకమై ఆయన కవిత్వం కొనసాగింది. మనం అందరం చాలా విషయాలు చెప్పుకుంటాం. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో దూషణావమాన తిరస్కారాలకు గురయ్యారని చెప్పుకుంటూ ఉంటాం. బరోడా మహారాజు ఆస్థానంలో బంట్రోతు కూడా ఫైళ్ళని దూరం నుంచే గిరాటేశాడు. ఇల్లు అద్దెకి దొరకలేదు. పారసీవాడి సత్రంలో తలదాచుకుంటే ఈయన మహారాణి తెలుసుకుని మెడ పట్టుకుని బయటికి త్రోసేశాడు. ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటాం. ఆయన ఓ చెట్టు కింద కూర్చొని బోరెను విలపించాడు అనుకుంటాం. అయితే చంద్రరావు గారు అలా చేయలా. దాన్ని రికార్డు చేశాడు, దాన్ని గ్రంథస్థం చేశాడు. ఆ గ్రంథస్థం చేసిన పుస్తకం మన మధ్యన ఉండటం వల్ల ఆ భీమ ద్విశతి, ఈ రెండు పుస్తకాలు, అవి కాకుండా చంద్రరావు కవిత, వేకువ, చాలా ఒక 7-8 పుస్తకాలు వారు రాశారు. ఆ వేకువ మనకు దొరకలేదు. పుస్తకాలన్నీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చాయి. ఆయన గ్రంథస్థం చేసినటువంటి ఆ పద్యాన్ని ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. లేని రాత్రి అయి వేదనయతన పెన్నిదానమై, అకసమంటు భంగముల ఆకలి నిద్రయు లేని సంధ్రమై, ఆకులమందు వ్యాఘ్రమై వార్ధి నడంగు దావాలనమై, ఆకలిగొన్న సింహముగు అల్లదే భీమయ్య తండ్రి గొల్చెదన్. ఇట్లా వారి పద్యాలు కొనసాగి ఇప్పుడు కవులు మన మధ్యన ఉంటారు. మన అధ్యక్షులు డాక్టర్ అండి సత్యనారాయణ గారు, వారంతా వారి కవిత్వం గురించి చెప్తారు. మీకు ఇప్పుడు ఇదో పాప ఎవరో ఇక్కడ వెయిట్ చేస్తున్నది,
ఆ నృత్య ప్రదర్శన అనంతరం మన సభ ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ. సోదరీమణులారా, ప్రియమైన బౌద్ధులు, సమతా సైనిక దళ సభ్యులు, పిఎస్ఐ సభ్యులు, అలాగే కవులు, కళాకారులు అందరికీ బుద్ధవందనాలు, జై భీములు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక చారిత్రాత్మకమైన రోజు ఈరోజు. అందులో భాగంగా ఈ ఉదయం మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ మహానగరంలో చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ ఆకర్షణ సభ ఊహించిన రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. 100 నుండి 150 మంది బౌద్ధులు, అంబేద్కరీయులు, బిఎస్ఐ సభ్యులు, సమతా సైనిక దళ సభ్యులు వారంతా కూడా ఎంతో ప్రేమతో ఉదయం పూట జరిగిన సభకు విచ్చేసి వారి యొక్క మద్దతుని, అంబేద్కర్ యొక్క కవిత్వానికి వారి యొక్క మద్దతుని తెలియజేయడం జరిగింది. అందుకే నేను ముందు వ్యాఖ్యానించినట్టు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం తెర మీదకు తెచ్చి ఆవిష్కరించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. అందులో భాగంగా ఈ సాయంత్రం పూట మనందరం ఈ త్రిరత్న బుద్ధ విహార్లో సమావేశమై అమలాపురంలో కూడా కవి గారి చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వాన్ని ఆవిష్కరించి ఆ గ్రంథం యొక్క విలువైన విషయాల్ని ఈ ప్రాంతం వారికి కూడా అందివ్వాలి అనే ఉద్దేశంతో నిర్వాహకులు, అలాగే చోడగిరి చంద్రరావు గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి అల్లుడి గారు శ్రీ నేలపూడి బాలరాజు గారు సంకల్పంతో ఈ సభా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనని ఎంతో ప్రేమతో అంగీకరించి త్రిరత్న బుద్ధ విహార్ అమలాపురం కమిటీ వారు ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారు ఎంతో వారి యొక్క ప్రయత్నాన్ని, మద్దతుని ఈ పుస్తక ఆవిష్కరణ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వారు ప్రకటించి ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన అతిథుల తరపున, చోడగిరి చంద్రరావు గారి కుటుంబ సభ్యుల తరపున ముందుగా త్రిరత్న బుద్ధ విహార్ కమిటీ సభ్యులకు, ఈ ప్రాంత ప్రముఖులకు, కవులకు, కళాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ చోడగిరి చంద్రరావు గారు ఎవరు, ఎక్కడి వారు, ఇటువంటి విషయాలన్నీ మన వక్తలు తెలియజేస్తారు. ఈ పుస్తకంలో ఏముంది అనేది కూడా వక్తలు మనకు తెలియజేస్తారు. అయితే ప్రాథమికంగా ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం అనే ఈ బృహత్ గ్రంథంలో, ఈ గొప్ప గ్రంథంలో ఏముంది అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒకే ఒక విషయం మన మనసులో నిలబడుతుంది. అదేమిటంటే చోడగిరి చంద్రరావు గారు మన ప్రాంతానికి చెందిన కోరింబెల్లి గ్రామస్తులు. ఇక్కడ మన పెద్దవారికి తెలిసి ఉంటుంది. వారు అంబేద్కర్ భావజాలానికి సంబంధించిన కవిత్వం తప్ప ఎటువంటి కవిత్వాన్ని వారు ముట్టుకోలేదు. అదే నిబద్ధతతో వారు భీమ శతకం పేరుతో 1 కాదు 2 కాదు 3 శతకాలని రాయటం జరిగింది. అయితే వారు జీవించున్న కాలంలో ఆ సాహిత్యం అంతా అరకొరగా ముద్రితమైంది, కానీ
ఏకోన్ముఖంగా ఎక్కడ అందుబాటులో లేదు. అంత విలువైన కవిత్వం, పద్యాలు, సాహిత్యాలు మరుగున పడిపోయాయి. అలాగా మరుగున పడిపోయిన గొప్ప కవిత్వాన్ని వారి అల్లుడు గారైనటువంటి తోటగిరి చంద్రరావు గారి యొక్క ఆర్థికమైన బలంతో, ఆర్థికమైన మద్దతుతో ఇప్పుడు ఈ తోటగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం అనే గొప్ప పుస్తకం మన ముందుకు వచ్చింది. మరి బాలరాజు గారు ఎక్కడో అనకాపల్లిలో రిటైర్ అయిపోయి అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ పుస్తకం ముద్రణ అంటే మామూలు విషయం కాదు. అదొక బృహత్ కార్యక్రమం. అందులో పద్యాలు ఉన్నాయి, ఛందస్సు ఉంది, మరి కవిత్వం ఉంది, రకరకాలైనటువంటి అంబేద్కర్కి సంబంధించిన కోణాల్లోంచి అంబేద్కర్ వాదాన్ని వ్యక్తీకరించిన కవిత్వం అందులో ఉంది. మరి ఈ విషయాలన్నీ కూడా మనం పరిష్కరించి ఒక సమగ్రమైన పుస్తకం వేయాలంటే బాలరాజు గారి వల్ల కాదు. ఎలాగా అనుకున్నప్పుడు మరి కోయి కోటేశ్వరరావు గారిని, వారి యొక్క సహకారాన్ని బాలరాజు గారి కుటుంబం తీసుకుంది. అప్పటికే చోడగిరి చంద్రరావు గారి మీద ఆంధ్రజ్యోతిలో ఒక సమగ్రమైన వ్యాసం రాశారు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు. దాంతో మరి బాలరాజు గారి యొక్క ప్రతిపాదనని వారు ఆచార్యులుగా, కవి రచయితగా మరి ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ తను కాలేజీలో పనిచేసుకుంటూ గత కొద్ది కాలంగా ఈ చోడగిరి చంద్రరావు గారి 3 శతకాలు ఇంకా మరికొన్ని పుస్తకాలని కూడా డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు స్వయంగా ప్రతి అక్షరాన్ని పరిశీలించి మరి అంత బృహత్ గ్రంథాన్ని వారి సంపాదకత్వం వహించడానికి అంగీకరించి దాన్ని ఈ రోజు విజయవంతం చేశారు. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన సోదరులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి జయభీములు తెలియజేద్దాం. మీ కరతాళాల మధ్య డాక్టర్ థ్యాంక్ యూ. ఒక పుస్తకం ముద్రించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంతో శ్రమ కోర్చాలి. మరి ఆర్థికంగా బాలరాజు గారు సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి ఆ పుస్తకాన్ని తేవడానికి వారి ఆర్థిక సహకారం అందిస్తే తన మేధస్సునంతా ఉపయోగించి సర్వాంగ సుందరంగా, ఇప్పుడు మీ అందరూ చూస్తారు ఆ పుస్తకం ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, మంచి క్వాలిటీ తోటి ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ సంపుటి మన ముందుకు వచ్చింది. అయితే ఉదయం కాకినాడ సభలో లాంఛనంగా ఆవిష్కరించడం జరిగింది, చాలా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒక ప్రకటన ఏమిటంటే వారి కుటుంబ సభ్యుల తరపున, అలాగే అంబేద్కర్ వాదుల తరపున ఇప్పుడు ఇలాగా చోడగిరి చంద్రరావు గారి లాగానే చాలా మంది అంబేద్కర్ మీద కవిత్వం రాసిన కవులు ఉన్నారు. వారందరినీ కూడా ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తున్నారు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు. ఏకాంబరం గారి కవిత్వం కూడా మనం చాలా మందికి తెలియదు. రావూరి ఏకాంబరం గారి కవిత్వం ఒక విధంగా చెప్పాలంటే సున్నితంగా చెప్పిన చోడగిరి చంద్రరావు గారి కవిత్వం కంటే రావూరి ఏకాంబరం గారి కవిత్వం ఇంకా పవర్ఫుల్ గా, ఘాటుగా ఉంటుంది. మరి అటువంటి వారి కవిత్వం కూడా మనం బయటకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అవసరం కూడా అటువంటి కవిత్వం. ఎక్కడైతే బాబాసాహెబ్ చెప్పినట్టు ఈ రథాన్ని అవసరమైతే ముందుకు లాగండి కానీ వెనక్కి తీసుకెళ్ళొద్దని చెప్పారో, ఆ వాక్యాన్ని మనం పాటించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చోడగిరి చంద్రరావు గారి కవిత్వం, రావూరి ఏకాంబరం గారి కవిత్వం అవసరం. అలాగే నక్క చిన్న వెంకయ్య గారు, ఏలూరు ప్రాంతానికి చెందిన దళిత కవి, వారి మీద కూడా కోటేశ్వరరావు గారు ఒక వ్యాసం రాశారు, అద్భుతమైన వ్యాసం రాశారు. ఇలాగే ఎవరైతే అంబేద్కర్ భావజాలం మీద కవిత్వాన్ని రాసి మనకి చేతికి అందకుండా కనుమరుగైపోయారో, ఆ గ్రంథాలు మనకు అందకుండా పోయాయో, ఆ కవిత్వాన్ని అంతటినీ కూడా ఇప్పుడు కోటేశ్వరరావు గారు తవ్వి తీస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం కాకినాడలో ఒక విజ్ఞప్తి చేయటం జరిగింది. నేను కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ సభాధ్యక్షుడిగా నేలపూడి బాలరాజు గారి కుటుంబ సభ్యుల తరఫున, మన అంబేద్కర్ తరఫున ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం పుస్తకం కొద్దిసేపట్లో మన పెద్దలు పూర్వ మాజీ మంత్రి అలాగే త్రిరత్న బుద్ధ విహార్ ఫౌండర్ చైర్మన్ గారు ఆవిష్కరిస్తారు. అలాగే కోయి కోటేశ్వరరావు గారు ఆ పుస్తకం గురించి మాట్లాడతారు. ఇంకా డిబి లోక్ గారు వీళ్ళంతా కూడా మాట్లాడతారు. అయితే
ఈ పుస్తకం ఎవరికీ కూడా ఉచితంగా ఇవ్వాలనుకోవడం లేదు. దానికి కారణం ఏమిటంటే బాలరాజు గారు ఈ పుస్తకాన్ని అమ్ముతారు. పుస్తకం ధర 200 రూపాయలు పెట్టడం జరిగింది. అయితే ఈ పుస్తకం అమ్మటం, ధర పెట్టడం అనేది ఆర్థిక విషయాలు బాలరాజు గారి సొంతానికి కాదు, వారి కుటుంబానికి కాదు. ఎందుకు అంటే ఈ పుస్తకం అమ్మగా వచ్చిన ధనంతో ఎవరైతే అంబేద్కర్ వాద కవిత్వం రాశారో అది ఇప్పుడు మన ముందు లేదో అటువంటి రావూరి ఏకాంబరం గారి కవిత్వాన్ని అచ్చేయడానికి ఈ పుస్తకం అమ్మి ఆ డబ్బుని దానికి వెచ్చించడానికి నిర్ణయించడం జరిగింది. దానికి ఉదయం కాకినాడలో అత్యంత ఆదరణ వచ్చింది. పుస్తకం కొన్ని కాపీలు తాత్కాలికంగా వస్తే చాలా వరకు కాకినాడలో అందరూ కూడా ఒక్కొక్క కాపీ, 2 కాపీలు, 3 కాపీలు, సంస్థలు అయితే కొన్ని 10 అలా కాపీలు తీసుకుని ఈ యొక్క కవిత్వాన్ని మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతైతే ఇబ్బందుల్లో ఉన్నామో, దేశం ఏ పరిస్థితుల్లో ఉన్నదో తెలుసు. ఇప్పుడు బాబాసాహెబ్ గారి యొక్క ఆలోచన విధానం చాలా అవసరం. మరి చోడగిరి చంద్రరావు గారు రాసింది అదే ఉంది ఆ పుస్తకంలో. కాబట్టి ఆ కవిత్వాన్ని అంతటి కూడా యువతరానికి పరిచయం చేయడానికి ఆ పుస్తకం అవసరం ఎంతో ఉంది. ఆ పుస్తకంతో పాటు రావూరి ఏకాంబరం గారి కవిత్వం కూడా అవసరం. కాబట్టి ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ సంపుటి అమ్మగా వచ్చిన ధనంతో మరొక ఇటువంటి సమగ్ర కవిత్వాన్ని తేవడానికి మన కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే మన అంబేద్కర్ వాదులందరూ కూడా రావూరి ఏకాంబరం గారి కవిత్వాన్ని తెర మీదకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అలాగే చోడగిరి గారు, అలాగే మరి రావూరి ఏకాంబరం గారు, ఇప్పుడు చెప్పిన మరి నక్క చిన్న వెంకయ్య గారు ఏలూరు, అలాగే మన ప్రాంత కవులు పెద్ద అయిన కవిశ్రీ నీలం గారి కవిత్వం కూడా మనకి నేను ఈ మధ్య వ్యాసం రాయటం జరిగింది. వారి సాహిత్యాన్ని కూడా మనం అవసరమైతే ఎంత ఉంటే అంత వారి సాహిత్యాన్ని కూడా అయితే ఇప్పుడు మీరు అంబేద్కర్ మీరు అందరూ చేయవలసిన పని ఏమిటంటే పుస్తక ఆవిష్కరణ అయిన వెంటనే ఇక్కడ భీమనిధి పేరుతో ఒక డబ్బా ఉంచడం జరుగుతుంది. ఎవరికి వచ్చిన వాళ్ళు పుస్తకం అన్ని కాపీలు తీసుకుని దానికి సంబంధించిన ధర ఆ డిబ్బీలో వేయడం తప్ప ఇందులో బలవంతం కానీ నిర్బంధం కానీ ఏమీ లేదు. ఎవరమైతే అంబేద్కర్ వాదం అని చెప్పుకుంటున్నామో అటువంటి కవిత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఈ భీమనిధి డబ్బాలో వేయవలసిందిగా మనం ఈ సభ తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడలో వచ్చిన నిధి ఇది. ఈ డబ్బు ఎవరు సొంతం కాదు, ఖచ్చితంగా రావూరి ఏకాంబరం గారి సమగ్ర కవిత్వం అతి త్వరలో వస్తుంది. ఎందుకు ఈ కవిత్వం ఎందుకు అవసరం? ఇప్పుడు చాలా అవసరం. ఆవిష్కరించకుండా పుస్తక విషయాలు చెప్పకూడదు. కానీ మరి చోడగిరి చంద్రరావు గారు రాసినటువంటి 3 శతకాల్లో కానీ వారు రాసిన ఇతర పుస్తకాల్లో కానీ కేవలం పక్తు అక్షరాల అంబేద్కర్ వాదం కవిత్వం తప్ప మరొకటి లేదు. మరి కొంచెం సేపట్లో ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఇంకా అటువంటి కవిత్వాన్ని ఎంతో శ్రమ కోర్చి కోటేశ్వరరావు గారు హైదరాబాద్లో తన సొంత కవిత్వాన్ని, సొంత పుస్తకాలను ప్రమోట్ చేసుకోకుండా ఈ పుస్తకం మీద దృష్టి పెట్టి చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ కవిత్వాన్ని తెర మీద తేవడం జరిగింది. ఇక మరి కొంచెం సేపట్లో మన సభా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అసలు మనకి ఈ ప్రాంతం అంటేనే అంబేద్కర్ ప్రాంతం. ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైన సేవ అన్నట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమలాపురంలో పుట్టినవాడు ఎవరికైనా అంబేద్కర్ వాదం ఉగ్గుపాలతోనే అలవడుతుంది. నేను ఈ మధ్య ఒక ఊరు వెళితే మీది ఏ ఊరు అని అడిగారు. అమలాపురం అంటే అమలాపురం కాదండి, అంబేద్కర్ పురం అనండి అన్నాడు. అటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ అమలాపురానికి ఉన్నాయి.
ఎటువంటి అమలాపురం అంటే ఇది అమలాపురంలో ఏదో జరుగుతుంది. అమలాపురంలో ఏదో జరుగుతుంది. బోధిసత్వుని బోధనలు జీర్ణించుకున్న అమలాపురం, అంబేద్కర్ ఆశయాలను ఆపోసన పట్టిన అమలాపురం ఏదో చెప్పాలని ప్రసవ వేదన అనుభవిస్తుంది. ఎన్నెన్నో కలలు కన్నా ఈలి వాడపల్లి గారి కలలు ఈడేరే దారేదో దొరికినట్టు, ఎన్నెన్నో కలలు కన్నా ఈలి వాడపల్లి గారి కలలు ఈడేరే దారేదో దొరికినట్టు, నందనార్ హరి గొంతులోంచి ఎగిసిపడిన వాక్యాలేవో అగ్నికణాలై రగులుతున్నట్టు, నందనార్ హరి గొంతులోంచి ఎగిసిపడిన వాక్యాలేవో అగ్నికణాలై రగులుతున్నట్టు, కుసుమ ధర్మన్నకరి జయభేరి అక్షరాలు ఆయుధాలై మొలకెత్తుతున్నట్టున్నాయి. కుసుమ ధర్మన్న గారి జయభేరి అక్షరాలు ఆయుధాలై మొలకెత్తుతున్నట్టున్నాయి. బోయి భీమన్న గారి పాలేరులు కలెక్టర్లై కథం తొక్కుతున్నట్టున్నారు. అందర్నీ ఒరే అనే కళా వెంకట్రావుని ఒరే వెంకట్రావు అన్న సమతామూర్తి బిఎస్ మూర్తి గారు సమాధిలోంచి లేచి వచ్చి గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభలో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. చట్టసభలో చెప్పుతో చెంప పగలగొట్టిన ఈశ్వరీబాయి విగ్రహం పాదయాత్ర చేస్తున్నట్టుంది. చట్టసభలో చెప్పుతో చెంప పగలగొట్టిన ఈశ్వరీబాయి విగ్రహం పాదయాత్ర చేస్తున్నట్టుంది. ఏ ఆరాటము లేని వాళ్ళకి పోరాటం మప్పిన బొజ్జ అప్పలస్వామి గారి రాజకీయ చైతన్యమేదో గోదావరి పొంగుతున్నట్టుంది. దేవుళ్ళ సమాధులపై అంబేద్కర్ వాదాన్ని ఆవిష్కరించిన బొజ్జ తారకం గారు నది పుట్టిన గొంతుకై సమరశంఖం పూరించినట్టుంది. ఆధిపత్య కులాల అధికారం కోసం పావులై బతికే కొండ చిరువులకు రాజకీయ పావులు కదపటం నేర్పిన బివి రమణయ్య గారు ఓటు విలువ గురించి ఏదో మాట్లాడుతున్నట్టుంది. కోనసీమ హృదయాల మధ్య స్వర్ణవారధి నిర్మించిన బాలయోగి గారు పార్టీలకు అతీతంగా ఆధిపత్య కులాల కుట్రలను పార్లమెంటులో నిలదీస్తున్నట్టుంది. మన వారంతా వీరోత్సాహాలతో ఇలా కవాతు చేస్తుంటే దేశాధికారం నీలి జెండా నీడకై తహతహ తాళాడుతున్నట్టుంది. తహతహలాడుతున్నట్టుంది అని యొక్క మంచి మాటలు బహుశా అమలాపురంలో ప్రముఖుల గురించి అందరూ కూడా ఇందులో కవర్ అయ్యారని అనుకుంటున్నాను. వారిని స్మరించడం ఇక్కడ ఎంతో సముచితము సందర్భం కూడా. మరి ఇంకా ముఖ్య అతిథి గారు మన ఆవిష్కర్త మాన్యులు గొల్లపల్లి సూర్యారావు గారు అవ్వాల్సి ఉంది. ఈ లోపల మనకి చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి ఆ వక్తలు సంక్షిప్తంగా ఇక స్థానికంగా ఉన్నటువంటి వక్తలు సోదరులు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క నిమిషం వారి యొక్క అభిప్రాయం కానీ శుభాకాంక్షల రూపంలో కేవలం ఒక్కొక్క నిమిషం మాట్లాడితే బాగుంటుందని చెప్పి ముందుగా వారికి అవకాశం ఇద్దాం. ఇప్పుడు బొజ్జ అప్పలస్వామి గారు స్పెషల్ జీవో ఆయనకి ఉద్యోగం వేయించారు ఇక్కడ సమితి ఆఫీసులో ఈవోగా. ప్రాంతంలో పనిచేసే రావూరి ఏకాంబరం గారు వారు ఈ ప్రాంతంలో తిరుగుతూ వారి గురించి యువతరానికి తెలియదు. ఆయన ఎన్నో పాటు కవిత్వాల్ని రాసి ఉన్నారు. ఎల్లయ్య పెరుమాళ్ళు ఎన్ని రాసిన ఈషన్ మాత్రం రోషం రాదు. మిత్రులారా సరిగా వినండి. ఎల్లయ్య పెరుమాళ్ళు ఎన్ని రాసిన ఈషన్ మాత్రం రోషం రాదు. సజీవ దహనాలు మానభంగాలు నగ్నంగా ఊరేగింపులు ఇవి చాలావా రక్తం సలసల కాగా కదిపి తన్నినా కాండ్రించి ఊసినా కదలరేమిరా మెదరలేమిరా. కదిపి తన్నినా కాండ్రించి ఊసినా కదలరేమిరా మెదలరేమిరా. తరతరాలుగా పేరుకుపోయిన పిరికితనానికి వారసులారా, సస్తూ బ్రతికే సవటల్లారా, జనాభా లెక్కకు జాతకుల్లారా, ధరణికి భారం చావండి, నిశ్శేషంగా చావండి, లేదా అంబేద్కరులుగా మారండి, అవనీతలమును మార్చండి.
ఆఫ్రికా నీగ్రోలు అమెరికాలో పెరిగి దెబ్బకు దెబ్బ తీస్తుంటే, ఆఫ్రికా నీగ్రోలు అమెరికాలో పెరిగి దెబ్బకు దెబ్బ తీస్తుంటే, స్వదేశంలో స్వగ్రామంలో చావు దెబ్బలు తింటారే, చావక బ్రతుకులు ఎందుకురా. ఇట్లాంటిది ఇది చాలా పెద్ద దీర్ఘ కవిత, ఏకాంబర రామాయణం అని ఒక 10 పేజీలు రాసున్నారు ఆయన. ఇది అముద్రితము. దీన్ని కూడా వారు రాసినటువంటి అంబేద్కర్ సమరసింహ అనే పుస్తకంలో అనుబంధంగా తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా, అవకాశం ఉన్నవారు వీలున్నవారు అందరూ కూడా ఈ పుస్తకాన్ని కొని చదవమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏకాంబరం గారి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. రాతిలాంటి గుండె నేతిలాంటి మనసు, రాతిలాంటి గుండె నేతిలాంటి మనసు, పిడుగులాంటి మాట దుడుకు లేని బుర్ర, ఇండియా పెద్దలను దండేలు తీయించు శ్రీ జై భీముడు బాబాసాహెబ్ అంబేద్కర్. తన కంఠంతో ఉభయ తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలోగించాడు రావూరి ఏకాంబరం. మామూలు మనిషి కాదేనా. ఆయన అముద్రిత రచనలు ఉన్నాయి. మరి ఇవన్నిటిని కూడా వారు రాసినటువంటి అంబేద్కర్ సమరసింహ అనే పుస్తకం మీరు చాలామంది చూసి ఉండొచ్చు. అది కూడా దొరకటం లేదు. చాలా అద్భుతమైనటువంటి బుక్ అది. ఉరివి డాక్టర్ అంబేద్కర్ ఉక్కు పిడుగు, ఉరివి డాక్టర్ అంబేద్కర్ ఉక్కు పిడుగు, దక్షిణాదిన పెరియారు ఉద్దండ పిడుగు, ఆంధ్రదేశాన కవిరాజు అగ్గి పిడుగు, విప్లవాల రేడా భీమరాయ. అనేకమైనటువంటి కవితలు కవిత్వాన్ని రాసిన ఆ కవిత్వాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నము. వారే కాదు, ఇక్కడ మన ప్రాంతం వారు కవిశ్రీ నీలం గారు, వ్యర్థమయ్యింది నీ త్యాగం బాబాసాహెబ్ అంబేద్కర్, వ్యర్థమయ్యింది నీ త్యాగం, అర్థం కాలేదు నీ పోరాటం అంటూ ఆయన కవిత రాశారు. అది కూడా అది అందుబాటులో ఉంది, ఒక వ్యాసం. మిగతా ఎవరి దగ్గర, ఇక్కడ మిత్రుల దగ్గర ఎవరైనా కోనసీమ మిత్రుల దగ్గర నీలం కవి గారికి సంబంధించిన ఏవైనా సమాచారం కానీ కవితలు కానీ ఏవైనా ఉన్నట్లయితే కోయి కోటేశ్వరరావు గారికి కానీ నాకు కానీ అందజేసినట్లయితే వాటిని త్వరలోనే పునర్ముద్రిస్తాము. మీ అందరి సహకారం ఉండాలి దానికి. మా తాహత్ సరిపోవడం లేదు పుస్తకాలు ముద్రించడానికి. అందులోకి ఇలాంటి కవిత్వాన్ని ఎవరు ముద్రిస్తారు? మనం అందరం అంబేద్కరీయులం అయితే మన అంబేద్కరిజాన్ని నమ్ముకుంటున్నామో అమ్ముకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. అందరూ జై భీమ్ అంటాం కాదు, అది మనసులో నుంచి రావాలి. నమో బుద్ధాయ అంటాం కాదు, అది త్రికరణ కావాలి. అందుచేత ఈ కవిత్వం గురించి ఇంకెంత చెప్పినా ఉంటుంది. సార్కి ఈ కార్యక్రమాన్ని కొనసాగి యువకవి శ్రీ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ ఆవిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక జైభీములు బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రముఖ అంబేద్కరిస్టు డాక్టర్ బండి సత్యనారాయణ గారికి, మరి ఈ సంకలనం తీసుకురావటానికి మరి అహర్నిశలు అహోరాత్రులు కృషి చేసి మరి కార్యరూపం తీసుకొచ్చినటువంటి మరి ఆచార్య డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి, మరి ఈ రోజుల్లో మరుగున పడిపోతున్నటువంటి మరుగున పెడుతున్నటువంటి మనుషులు ఉన్న రోజుల్లో మామగారి మీద మమకారంతో ఈ పుస్తకానికి మరి వెలుగుకి తీసుకురావాలనే సదుద్దేశంతో వారి అల్లుడు గారైన బాలరాజు గారు ఎంతో శ్రమించి మరి కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి మరి బాలరాజు గారికి, మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి త్రిరత్న బుద్ధ విహార్ యాజమాన్యానికి, ముఖ్యంగా ప్రసాదరావు గారికి, ఎందుకంటే నా పేరు నన్ను అడగకుండగానే నా పేరు ఇందులో ముద్రించడం జరిగింది. అందుకని గుర్తించినటువంటి మరి ప్రసాదరావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు, విచ్చేసినటువంటి
అంబేద్కరీయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చోడగిరి చంద్రరావు గారి కవిత్వం, సమగ్ర కవిత్వానికి సంబంధించి ఏమి చెప్పాలి అంటే, వారిని మేము చూడలేదు, వారి కవిత్వం ఎప్పుడు మేము చదవలేదు. ఇప్పుడు పుస్తకావిష్కరణ అయిన తర్వాత మనం తీసుకుని చదివే అవకాశం మనకు కల్పించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇదే బుద్ధ విహార్లో గతంలో మరి డాక్టర్ బండి సత్యనారాయణ గారు రాసినటువంటి మరి బుద్ధుని నవల నిర్వాణ అనే పుస్తకాన్ని ఇక్కడే మనం ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ బుద్ధ విహారం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలకి నాంది పలకటం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి కవిశ్రీ నీలం గారు, మరి బోయి భీమన్న గారు, అంతకు ముందున్నటువంటి అంబేద్కర్ ఆలోచనలతో మరి ముందుకు నడిచినటువంటి కుసుమ ధన్మన్ గారు, వారి కవిత్వం ప్రతి ఒక్కరూ కూడా మరి చదివి తీరాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మన జాతి ఏ విధంగా మనగలిగింది, ఏ విధంగా సమాజాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళగలిగింది అనేది వారి కవిత్వంలో మనం ప్రతిదీ తెలుసుకోవచ్చు. మరి కుసుమ ధర్మన్న గారు మా కొద్దీ నల్లదొరతనం అని చెప్పటం వెనక మన జాతికి సంబంధించిన మరి సమగ్ర చైతన్యాన్ని అందులో పుణికిపుచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి పుస్తకావిష్కరణలో మనల్ని భాగస్వామ్యం చేసినటువంటి మరి డాక్టర్ బండి సత్యనారాయణ గారికి, ప్రసాదరావు గారికి, మరి ముఖ్యంగా మరి త్రిరత్న బుద్ధ విహార్ డిబి లోక్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీములు, బుద్ధ వందనాలు. మేము వెనకాల ఉంది, గెస్ట్లేమో ముందున్నారు. ఈ పోడియం ముందు పెట్టాలంటే మరి మార్చలేదు, నాకు అర్థం కావట్లేదు. పోడియం ముందు పెట్టాలి కదా. నుంచి ఈ కోనసీమ అంతా కూడా ఎండలతో కొత్త కొత్తలు ఆడిపోతుంది. ఇప్పుడు ఈ బుద్ధ విహార్లో కూడా అందరూ కూడా చెమటలతో దాని కవిత్వం కవులైతే ఎనీహౌ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురంలో మనందరి యొక్క శ్రమతో మన అన్న సూర్యారావు గారిని ముందు పెట్టుకుని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి బుద్ధ విహార్ నిర్మించుకుని మన కళ్ళ ముందు ఆ మహనీయుడి యొక్క బుద్ధుని యొక్క విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని కోనసీమలో ఒక బౌద్ధ ఆరాధనా కేంద్రం, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ త్రిరత్న బుద్ధ విహార్లో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మరి ఈ చోడగిరి చంద్రరావు గారు ఆయన రచించినటువంటి ఆ కవితలు ఏదైతే ఉన్నాయో అది ఒక పుస్తక రూపాన్ని దాల్చి అవి మనందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో ప్రారంభించుకుని ఆ కవిత్వంలో ఉన్నటువంటి మాధుర్యం అంటే పెద్దలు చెప్పారు ఇందాక, ఆయన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాహిత్యం తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా ఆ ఫిలాసఫీ తప్ప మరి ఇంకేది కూడా అందులో ఉండదు, ఇంకేది రాయలేదని చెప్పేసి అన్నారు. అందుకోసం మనస్ఫూర్తిగా స్వచ్ఛమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆ రకమైనటువంటి ఫిలాసఫీని, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఈ గ్రంథంలో పొందుపరిచారని నేను ఆశిస్తున్నాను. అందుకని తప్పనిసరిగా ఇది మనకు అవసరం. మరి దీని నిర్వాహకులు ఎవరైతే మన ప్రసాదరావు గారు కానీ, లోకన్న కానీ, ఇంకా ఇక్కడికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించారు. ఆయన ఎప్పుడు మేము చూడలేదు. కవిత్వం అనగానే ఈ రోజుల్లో మాట వరుసకైనా సరే బుక్ తీసి దాంట్లో 2 కవిత్వాలన్నా చదివేటువంటి ఓపిక ఎవరికి లేదు ఈ రోజులో.
అసలు అంబేద్కర్ జీవిత చరిత్రను చదవడానికే ఓపుకున్నట్లేదు. ఇక ఆయన కోసం రాసినటువంటి కవిత్వం అంటే కొంత గ్రాంధికమైనటువంటి పద్ధతుల్లో వ్యాకరణాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలతో ఉంటాయి. అందుకని కామన్ మ్యాన్కి అది అర్థం కానిటువంటి పరిస్థితి. ఆ స్పృహ ఉన్నటువంటి వ్యక్తులకే అది అర్థం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మనకి పెద్దలు గతంలో ఆ కవిత్వానికి ఎనలేనటువంటి ప్రాచుర్యం, ప్రారంధం, విలువలు ఉండేవి. ముందు చెప్పారు మన పెద్దలందరూ కూడా. ఓయి భీమన్న గారు, సుష్మ ధర్మన్ గారు, కవిశ్రీ నీలం గారు, ఇలా చెప్పుకుంటా పోతే మన సామాజిక వర్గంలో ఎందరో మహనీయులు కొన్ని కవిత్వాలకి ప్రేరణ కల్పించారు. వాళ్ళు కళల నుండి జారువాడినటువంటి కవిత్వం భారతదేశం నలుమూలలా కూడా, నలుచెరగడా కూడా కదలాడింది. అందులో చెప్పుకోవాలంటే మన గబ్బిలం రాసినటువంటి ప్రధాన వ్యక్తి, ఫిరదౌసి రచించినటువంటి కవి, అండపెండారం తొడిగించుకుని ఎన్నో బహుమతులు, పద్మవిభూషణ్, అనేక రకాల బిరుదులు సంపాదించినటువంటి మహాకవి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, గుర్రం జాషువా గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో నడయాడారు. మన దళిత కవులుగా పేరు అందుకున్నారు. మరి దాంట్లో భాగంగానే మరి చంద్రరావు గారు కూడా మంచి మంచి కవిత్వాలు రాశారని అనుకుంటున్నాం. మరి అది ఓపెన్ అయితేనే కానీ మనకు తెలియదు. అది అన్నగారు రావాలి, బుక్ ఓపెన్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. చివరిగా నేను ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా చాలా మంది కవులు ఉన్నారు. సత్యనారాయణ గారు కానీ, దిక్కార కట్టుకు రాసినటువంటి పిన్పే తమ్ముడు కానీ, ఇక చాలా మంది ఉన్నారు ఇక్కడ. అప్పుడప్పుడు వారి తాలూకా కవిత్వాలు అవి కూడా బయటకు వస్తూ ఉంటాయి. కానీ కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా మన జాతి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఇనుమడింపజేసేలాగా ఏదైనా మంచి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిండేటువంటి ఒక కవిత్వాలు తయారు చేస్తే మేమందరం కూడా దాన్ని ప్రచురించడానికి హితోతకంగా సహకరిస్తామని సభాముఖంగా మనం చేస్తూ ఉన్నాం. అది ఏ కవిత్వం అయినా కానీ ఇప్పుడు అధోగతిలో పడిపోతున్నటువంటి దళిత లోకం, మన సమాజం, ఈ దళిత సమాజం ముఖ్యంగా ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నాయి. మన సామాజిక వర్గం ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, స్వతంత్రం, సౌభ్రతత్వంతో ఒక అడుగు ముందుకేయంగానే వాళ్ళ కళ్ళు పచ్చబడిపోయి మనల్ని అనేక రకాల ఈవేళ ఈ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టే క్రమంలో ఎన్ని పాటలు పడ్డామో, ఎన్ని అగచాట్లు పడ్డామో, ఎన్ని దారుణాలు జరిగాయో మనకందరికీ తెలుసు. మన పరిస్థితి ఎలాగుందో అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇలాంటి సందర్భాల్లో ఈ కవులు, ఈ గాయకులు ఇటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో కామన్ మ్యాన్కి చేరుకుని మన తాలూకా విషయం ఏంటనేది చెప్పాలి. ఆనాడు గబ్బిలం వ్యాకరణం చేసినప్పుడు మనం ఎలాగో మన బాధలు దేవుడికి చెప్పుకోలేము కాబట్టి ఒక గబ్బిలం ద్వారా ఆ సర్వేశ్వరుడికి ఒక దళితుడి యొక్క బాధ ఏంటో, ఇబ్బంది ఏంటో, వాడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయాన్ని ఈ సమాజం ఎలాగా మనకు చెప్పలేదు. కాబట్టి నువ్వైనా వెళ్ళి ఈ దళితుడి యొక్క మనోవేదన ఏముందో ఆ సర్వేశ్వరుడికి చెప్పమని మన గుర్రం జాషువా గారు ఒక సందేశాత్మకమైనటువంటి కార్యక్రమం ఇచ్చాడు. అంటే మన బాధలో మన ఇబ్బందులు ఆనాడు నుండే ఎవరికి చెప్పుకోలేము, దేవుడికి ఎలా చెప్పాలనేది ఆయన స్పృశించాడు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ఏదైనా సరే మన సమాజ వర్గానికి ఉపయోగపడేలాగా ఉండాలని అటువంటి కార్యక్రమాలు, అటువంటి ప్రేరణ, అటువంటి నవల్స్, అటువంటి సాహిత్యము రావాలి. అది మన సమాజంలో ఒక చైతన్యాన్ని రేపించాలని
మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్. అందరికీ జై భీములు. త్రిరత్న బుద్ధ విహార్ వేదిక మీద ఈమ కవి చోడగిరి చంద్రరావు గారి ప్లీజ్ సార్ సమగ్ర కవిత్వం ఆవిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ నా జై భీములు, బుద్ధ వందనాలు. వాళ్ళ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి మనకి సాధారణంగా రాజకీయ నాయకులు జలపాతాల్లాగా ఉంటారు. చాలామంది రాజకీయ నాయకులు ఘోష ఎక్కువ. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది నాయకులు జీవ నదిలాగా ఉంటారు. నిశ్శబ్దంగా ప్రవహిస్తూ జీవితపు సన్నని సందుల్లోకి వెళుతూ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, ప్రజల్ని సస్యశ్యామలం చేస్తారు. అలాంటి నాయకులు గొల్లపల్లి సూర్యారావు గారు. వారిని చూస్తే నాకు చాలా తాత్విక బంధురంగా, తాత్విక స్ఫూర్తితో ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ అమలాపురంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి త్రిరత్న బుద్ధ విహారును ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన ప్రేమ, శాంతి సందేశాన్ని ఈ ప్రజలకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ప్రసాదరావు గారికి, లోక్ గారికి, ఈ సభాధ్యక్షులు అన్న సుప్రసిద్ధ సాహితీవేత్త బండి సత్యనారాయణ గారికి, అలాగే రఘుబాబు గారికి, అలాగే ఇద్దరు గారు, వివి సత్యనారాయణ గారు, ఇద్దరు కవులు, వారికి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు, మా ఆత్మీయ మిత్రులు, దాదాపు 2 దశాబ్దాల తర్వాత చూశాను సుప్రసిద్ధ సాహితీవేత్త మా ముక్కామల చక్రధర్ గారు, అలా మిగతా మిత్రులందరికీ, ముఖ్యంగా ఈ కావ్య ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం మీ ముందుకు రావటానికి ప్రధాన కారణం మా నేలపూడి బాలరాజ్ గారు. వారికి ఒకసారి మనం చప్పట్ల ద్వారా వారిని అభినందిద్దాం. ఎందుకంటే ఇందాక ఎవరో మా సత్యనారాయణ గారు చెప్పారు, మామ మీద ఉన్న అభిమానంతో ఈ పుస్తకాన్ని వారు తీసుకొచ్చారు అని అన్నారు. కానీ కాదు, మామాభిమానం కంటే భీమాభిమానం ఎక్కువ మా బాలరాజు గారికి. అణువణువు కవిత నీవు, నాదు కావ్య వస్తువు నీవు, కంఠమందు నీవు, కనుల నీవు, నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే, ఏమి చెప్పనయ్య భీమరాయ అన్న చంద్రరావు గారి ఆ స్ఫూర్తికి మూర్తీభవించినట్లుగా ఉంటారు మా బాలరాజు గారు. చాలా నిబద్ధతతో అంబేద్కర్ సాహిత్యాన్ని ప్రచారం చేయాలనే ఆశయంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం. మీ అందరూ ఈ అమలాపురం, ఈ కోనసీమ నేల, అంబేద్కర్ తాత్విక చైతన్యానికి పురిటి గది ఈ అమలాపురం, ఈ కోనసీమ నేల. అలాంటి ఈ నేల మీద నుంచి చోడగిరి చంద్రరావు గారు 1932లో కోరుమిల్లి గ్రామంలో బుల్లెమాంబ వెంకటస్వామి దంపతులకు జన్మించాడు. 32 అంటే మీ అందరికీ తెలుసు, హంగ్రీ 30s. ఒకవైపు జాతీయోద్యమం నడుస్తూ ఉంది, ఒకవైపు కమ్యూనిస్టు ఉద్యమం అప్పుడప్పుడే ప్రారంభమవుతూ ఉంది, ఒకవైపు ప్రపంచ యుద్ధాల ఘోష ఉంది. ఈ సామాజిక రాజకీయ పరిస్థితుల్లోంచి వచ్చారు భీమకవి చోడగిరి చంద్రరావు గారు. 12 ఏళ్ల వయసులో 1944లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాకినాడ పర్యటనకు వచ్చినప్పుడు 12 ఏళ్ల కుర్రాడు ఆ సభకు వెళ్ళి అంబేద్కర్ని చూసి ఆయన అనుకున్నాడు, ఇతనేనా భీమరావు అంబేద్కరు, ఇక నుంచి నేను ఆయన సేవకుణ్ణి, నేను ఆయన సైనికుణ్ణి, నేను ఆయన అభిమానిని అని 12 ఏళ్ల వయసులో సంకల్పం చేసుకున్నటువంటి చోడగిరి చంద్రరావు గారు తర్వాత ఈ నేల మీద ఉన్న ఒక ఈలి వాడపల్లి, ఒక రావూరి ఏకాంబరం, ఒక కుసుమ ధర్మన్న, ఇలాంటి బౌద్ధ భీమ అభిమానుల
మధ్య ఉండి ఆయన ఒక భీమ కవిగా మన ముందుకు వచ్చారు. చాలా మంది యూనివర్సిటీ ఆచార్యులు కూడా ఆశ్చర్యపడ్డారు. నేను ఒక విషయం చెప్పాను. ఆయన కాకినాడలో 1965 ప్రాంతంలో ఒక అద్భుతమైన సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ పేరు భీమ సాహితీ స్రవంతి. నేను చూశాను, మహారాష్ట్రలో అంబేద్కర్ చైతన్యానికి పురిటిగది అయిన మహారాష్ట్రలో కూడా 65లో భీమ సాహిత్యం అనే పదం లేదు. వామన్ లింబార్కర్ అనే ఒక